ఈ ప్రొటెక్షన్ ఎప్పుడైతే పోతుందో దర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ అవుట్ సైడ్ ఆర్గానిజమ్స్, బయట ఉన్న మైక్రోబ్స్ లోపలికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది సో ఇది జరగకుండా ఉండాలంటే సున్నితంగా స్నానం చేయాలి. స్నానం కూడా అరగంటలు పావు గంటలు కాదు, మినిమం 5 minutes, మాక్సిమం 10 minutes దాటకూడదు. ఓకే, 5 to 10 minutes. 5 to 10 minutes. జెంటిల్ క్లెన్జింగ్ ఈజ్ ద రూల్. ఓకే, ల్యూక్ వామ్ వాటర్, జెంటిల్ క్లెన్జింగ్. చాలా సున్నితంగా అంటే ఏదో రుద్దుతున్నట్టు ఏదో రబ్ చేసేసి ఈ రోజు ఎలాగైనా సరే ఈ తోలు ఊడిపోవాలి, ఇక్కడ మొత్తం ఈ మచ్చ ఎగిరిపోవాలి అన్నట్టు చేయకూడదు. ఈవెన్ తలస్నానం కూడా అంతే సార్. చేస్తున్నప్పుడు చాలా జెంటిల్ గా క్లెన్జింగ్ కూడా ఒక ఫింగర్స్ తో జెంటిల్ క్లెన్జింగ్ చేయాలి, రబ్బింగ్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ వాటర్ ఇంటేక్, నేను ఇందాక చెప్పాను, ఫ్రూట్స్ ఇంటేక్, వెజిటబుల్స్ ఇంటేక్, అండ్ నిద్ర. మినిమం ఆఫ్ 7 hours ఆఫ్ స్లీప్ పర్ డే. అండ్ యోగా కానీ మెడిటేషన్ కానీ ఆందోళనని మన పరిధిలో పెట్టుకోవడం, మినిమల్ స్ట్రెస్ లోంచి వెళ్ళడం లైఫ్ స్టైల్. ఈ 5 చేస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ జబ్బుకు కూడా. అది హార్ట్ డిజీజ్ అవనివ్వండి, లైక్ షుగర్ అవనివ్వండి, బీపీ అవనివ్వండి, ఏదైనా సరే మన ఆధీనంలోకి వచ్చేస్తాయి సార్. అది వాళ్ళకి మెయిన్ స్ట్రెస్, ఆందోళన. స్కిన్ ఇస్ ద మార్కర్ ఆఫ్ ఇంటర్నల్ డిజీజ్ సార్. లోపలైన జబ్బు ఉంటే ముందు స్కిన్ మీదే తెలుస్తుంది. మీకు షుగర్ మొదలవుతుంది అనుకోండి సార్, స్కిన్ మీద డ్రైనెస్ మొదలవుతుంటుంది. డ్రైనెస్ మొదలై పొడిబారిపోతుంటుంది. థైరాయిడ్ కి ఫస్ట్ సైన్ కూడా ఇచ్చింగ్. థైరాయిడ్ జబ్బు మొదలవుతున్నప్పుడు కూడా, లో థైరాయిడ్ ఉన్నప్పుడు చాలా వరకు ఇచ్చింగ్ తో వస్తారు. లావు పెరుగుతూ ఉంటారు, ఇచ్చింగ్ తో వస్తూ ఉంటారు. స్కిన్ లో చాలా వరకు లోపల ఉన్న జబ్బు గురించి చెప్తా ఉంటుంది బయట. స్కిన్ మార్కర్స్ ఉంటాయి సార్ ఇంటర్నల్ డిజీజ్ కి. సో స్కిన్ ఈజ్ ద మార్కర్ ఆఫ్ ఇంటర్నల్ డిజీజ్. సో స్కిన్ రూపం చూసి చెప్పేయచ్చు మనం. సో లోపల ఆరోగ్యంగా ఉంటే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వీళ్ళు తెలియక చాలా మంది ఏం చేస్తున్నారు, ఒక ఆయింట్మెంట్ తీసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. అన్నిటికీ ప్రతిదానికి ఇంకా దెబ్బ తగిలినా అదే. 3 సంవత్సరాల క్రితం కొన్న ఆయింట్మెంట్ కూడా ఓపెన్ చేసింది కూడా ఈ రోజు ఏదైనా దెబ్బ తగిలితే అది రాస్తూ ఉంటారు సార్. మన వైపు ఎక్కువ ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ ఇంట్లో ఉంటాయి సార్. చిన్న ఎలర్జీ వచ్చినప్పుడు, దోమ కుట్టినప్పుడు, లేకపోతే ఏదైనా దద్దులు వచ్చినప్పుడు రాయడానికి అదే దెబ్బకి అదే వాడతారు, పుండికి అదే వాడతారు, కాళ్ళని అదే వాడతారు. ఈవెన్ కొంతమంది ఇళ్లలో బర్నాలు లాంటివి పెట్టి ప్రతిదానికి అదే వాడుతూ ఉంటారు. నా చిన్నప్పుడు